మై నేమ్ ఇస్ సూర్యనారాయణ. బిలాంగ్ ఏపీ. నేననేది అవిమో ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ 3 పోస్టెస్ నుండి ఆర్ఎం, ఎస్ఆర్ఎం, ఏఎం. అవిన్మో మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అవిన్మో అంటే ఆసమ్ ఇంటెలిజెంట్ మైండ్ ఆఫ్ ఇండియా. మార్కెటింగ్ అంటే ప్రమోటింగ్. ప్రమోటింగ్ అంటే ఏం లేదు. ఒక ప్రోడక్ట్ గురించి గాని, ఒక బ్రాండ్ గురించి గాని టీఅప్ చేయడం. అంటే ఒక హై లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం గురించి ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ అంటే గవర్నమెంట్ కింద పనిచేసే ఎటువంటి కంపెనీనైనా ప్రైవేట్ లిమిటెడ్ అని అంటారు. మనకి ఈ కంపెనీలో అనేది 3 ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. గార్మెంట్స్, యాక్సెసరీస్, కాస్మెటిక్స్. గార్మెంట్స్ అంటే ఒక షర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ ఉంటాయి. యాక్సెసరీస్ అంటే వాచ్, షూ, బెల్ట్. కాస్మెటిక్స్ అంటే ఏం లేదు, మనం వాడే సోప్ కానీ, షాంపూస్, అలాగే గర్ల్స్ వాడే మేకప్ కిట్ అనేది దీనికి వస్తాయి. అండ్ కంపెనీ అనేది ఈ బ్రాండ్స్ అనేవి ఉంటుంది. అవన్నీ ఏమిటంటే ఎంఎస్, ఎన్పి, ఎస్ఓ. ఎంఎస్ అంటే ఏం లేదు మోడెస్ట్ డీలర్. ఎన్పి అంటే నేషనల్ ప్రైడ్. ఎస్ఓ అంటే సెండ్ ఆబ్జెక్ట్. మన కంపెనీ ఒక ఎండి అనేది ఎండీస్ అనేది చూస్తారు. విపిన్ కుమార్, కిరణ్ కుమార్ సీనియర్ ప్లీజ్. అలాగే కంపెనీ ఓనర్ అనేది మిస్టర్ గురుబేర్ సింగ్ బ్యాచి. దానికి అనేది 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఐడిఎస్సిలో. దాని అనేది మనం చాలా వరకు చూసుకుని ఇండస్ ప్రోడక్ట్ తీసుకొని కంపెనీ అనేది స్టార్ట్అప్ చేయడం జరిగింది. కంపెనీ అనేది మనం చెప్పొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిగా చెప్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనకి ఉంటుంది పర్సెంట్ అనేది చేయడం అనేది ఉంటుంది. ఇండైరెక్ట్లో ఏముంటుందంటే ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం అవన్నీ జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అందులో ఒక హీరోస్ కానీ, సెలబ్రిటీస్ కానీ ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి అనేది ఒక పర్సెంటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌గా అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు, అది ఏమంటారు, హీరోస్‌కి ఇచ్చే బదులు అది చెప్పాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ అంటే వర్క్ చేసే వాళ్ళకి అనేది మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జాబ్‌కి బిజినెస్ అనేది ఉంటుంది. ముందుగా మీకు జాబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. తర్వాత అనేది బిజినెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చెప్తాను మంచిగా. చెప్తున్నా ఫస్ట్ వాళ్ళు జాబ్ అంటే ఏం లేదు. ఒక చిన్న పని చేయడం ఉంటుంది. అంతేకాకుండా మనకి సేవింగ్స్ ఉండవు. ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. మనకన్నా ప్రాపర్ టైమింగ్ అనేది ఉండదు. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం అనేది ఉండదు. చెప్పాలంటే ఒకవేళ ఒక 1 డే 2 డేస్ లీవ్ గాని తీసుకున్నా సరే, మనకనేది సాలరీ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఆఫీస్‌కి లేట్‌గా వెళ్ళినా సరే సాలరీ కట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకన్నా ఒక టెన్షన్, ప్రెషర్‌లో ఉండడం అనేది జరుగుతుంది. ఏ టైం నైట్‌లో నిద్ర ఉంటదనికి లేదు. అలాగే తొందరగా ఆఫీస్‌కి పోకపోతే ఎండీ ఏమంటారని భయంలో ఉంటాం. అదే బిజినెస్ గురించి చెప్తున్నా ఇప్పుడు ప్రెజెంట్. బిజినెస్ అంటే ఏం లేదు, మనం అక్కడే సెల్ఫ్ బాస్. ఇక్కడ మనకు ఫ్రీ టైమ్ ఉంటుంది. ఏ టైంలో రావచ్చు, ఏ టైంలో చేసుకోవచ్చు వర్క్ అనేది. అదేవిధంగా మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకనేది ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమంటారు, సేవింగ్స్ అవన్నీ మనకుంటున్నాయి మంచిగా. అదేవిధంగా మనకి చెప్పొచ్చు ఎంత లేదన్నా సరే మనకనేది మంచి ఫ్యూచర్ ఉంటుంది. అన్నీ ఉంటాయి.